మీలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 2008లో కొంతమంది పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు మన ముంబైకి వచ్చి తాజ్ హోటల్ పైన దాడి చేసి వందల మంది ప్రాణాలు తీశారు. అయితే ఈ ఇన్సిడెంట్ గురించి మన మాజీ హోంమంత్రి పి చిదంబరం గారు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఆయన చెప్పింది ఏమిటంటే, ఆ సమయంలో ఈ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే ఇన్ఫర్మేషన్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ పని చేశారు అని క్లియర్గా తెలుసు. అయినా కూడా అప్పటి ప్రభుత్వం పాకిస్తాన్ పైన ఎందుకు అటాక్ చేయలేదు, ఎందుకు దీనికి ప్రతీకారం తీసుకోలేదో తెలుసా? అమెరికా ప్రెజర్ వల్ల. ఆ సమయంలో అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్ చాలా ఇంపార్టెంట్. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికాకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేస్తే పాకిస్తాన్ అమెరికాకు హెల్ప్ చేయడం ఆపేస్తుంది. అందుకని అమెరికా ప్రెజర్కి లొంగి 2008లో పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మన దేశం పైన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇంత పెద్ద దాడి చేసినప్పటికీ నోరు మూసుకొని కూర్చుంది. అలాంటి ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్ నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు అవమానిస్తూ నరేందర్ సరెండర్ అంటున్నాడు. కానీ నిజానికి అమెరికాకు సరెండర్ అయింది ఎవరు? ఈ విషయం నేను చెప్పడం లేదు, చిదంబరం గారు చెప్పిన మాటలో తెలుస్తుంది. మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.